ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను నా ఎనిమితో పాటు మిగిలిన కథలన్నిటినీ ఎంతగానో ఆదరించిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే మౌన రాగమ అంటూ మరో సరికొత్త కథతో మీ ముందుకి ఇప్పుడు వచ్చేసాము. ఇంకా ఆలస్యం చేయకుండా మొదటి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? లీలా లీలా, ఎంతసేపే? టైం లేదు, వాళ్ళు ఆల్రెడీ దగ్గరలో ఉన్నారంట. నువ్వేమో ఒక్కొక్క పని గంటల తరబడి చేస్తున్నావు. త్వరగా వస్తావా లేదా? బాత్రూంలో బాత్ చేస్తున్న చిన్న కూతుర్ని పిలుస్తూనే డోర్ని దబా దబా బాదుతూ అరుస్తుంది రాఘవి. అబ్బబ్బా, కాస్త నీ గోల ఆపవే. వస్తున్నా కదా, ఎందుకో వర్లుతున్నావు? బట్టలు వేసుకుంటున్నా అన్నా కదా, మరీ ఎక్కువైపోతుంది నీ గోల. కాస్త ఆగు. తల్లిని ముద్దుగా కసురుకుంటూనే ఓని వేసుకుంటుంది లీల. అదే శ్రీలీల. వాళ్ళ గోలకి పెరట్లో ఉన్న గోరింటాకు తెంపుతున్న శ్రీవేణి తల కొట్టుకుంటూ, అబ్బా అమ్మా, విన్ను ఇప్పుడే కాల్ చేశాళ్లే, కాస్త లేట్ అవుతుంది అని. నువ్వెందుకు దాన్ని ఊరికే సతాయిస్తున్నావు? మాట్లాడుతూనే లోపలికొచ్చింది వేణి. అది కాదే విన్ని, మనకి ఊర్లో పలికే వాళ్ళే చాలా తక్కువ. అలాంటిది లేక లేక ఇంటికి తోరణాలు ఆ రమణమ్మ తోటలో కోసుకోవడానికి ఒప్పుకుంటే మనం ఇలా చెప్పింటాం కాక ఆలస్యం చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? తన మనసులోని బాధని వ్యక్తపరిచింది రాఘవి. అంత టెన్షన్ ఎందుకులేమా, అన్ని పనులు సక్రమంగా అవుతాయిలే, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఇదిగో ఈ ఆకు తీసుకొని పోయి చక్కగా గోరింటాకు తయారు చేయపో. ఈ లోపు లిల్లీ కూడా తోటకు వెళ్ళేసి వస్తుంది, ఏమే అంటూ అప్పటికే తల్లి అరుపుల వల్ల జాకెట్కి గుచ్చాల్సిన ఓని పిన్ను కాస్త చేతి వేళ్ళకి ఎక్కడెక్కడో గుచ్చేసుకోవడంతో బయటికి రాగానే తల్లి వైపే గుర్రున చూస్తున్న తన చిట్టి చెల్లిని ప్రేమగా చూస్తూనే అనింది శ్రీవేణి. అక్క తీపి పలుకులు వినగానే, సరిపోయిందక్క, నేను అమ్మగారి మీద కోపంగా ఉన్న ప్రతిసారి నీ చల్లటి కళ్ళేసుకొని నన్నే చూస్తూ ఆ ఒక్క చూపుతోనే ఇట్టే కూల్ చేస్తావు. ఎప్పుడు ఇంతే దొంగదాన, పే మీ ఇద్దరు ఇంతే అనేసి ఇద్దరిని ఒకేసారి కసురుకుంటూ తన హస్తప్రయోగం వల్ల అస్తవ్యస్తంగా అయిపోయిన పిన్నీస్ ని చక్కబెట్టే పనిలో పడిపోయిన చెల్లిని చూసి నవ్వేసింది వేణి. తన నవ్వు చూసి, ఆహా ఏం నవ్వావే? ఈ నవ్వును చూపెట్టే కదా మా బావగారిని పడగొట్టావు, ఆహాహా అని ఆట పట్టిస్తుంటే, అమ్మా చూడే, చిన్నపిల్లల తల్లి ముందు చిందులు తొక్కింది వేణి. అదేదో సరదా కంటుందిలే బంగారం, నువ్వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరాపో, వాళ్ళొచ్చే టైం అయింది, పో అని అంది రాఘవి. అని చెల్లి వైపు వెక్కిరిస్తూ చూస్తూ నడ్డి ఒప్పుకుంటూ వెళ్ళింది వేణి. వయ్యారంగా వెళ్తున్న తనని చూస్తూ, అమ్మీ అక్క లైఫ్ బాగుంటుంది కదనే? తల్లి చేతికి దువ్వెననిచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చుని తల కొప్పు విప్పుతూనే అడిగింది లీల. బిడ్డ తల దువ్వుతూ, అదేం మాటే, ఎందుకు అలా అడిగావు అని అంది రాఘవి. అది తను ఏదో చెప్పబోతుంటే, వద్దే ఆపే, మనమేమి వాళ్ళ దగ్గర నిజాన్ని దాచిపెట్టి పెళ్లి జరిపించడం లేదు కదా. నిజానికి ఆ పిల్లకి తన ప్రేమను తెలిపిన మరుక్షణమే మన జీవనం ఎలాంటిదో అంతా విడమర్చి చెప్పినా నిన్నొదులుకోను అని ఎంతో స్థిరంగా చెప్పాడు ఆ బిడ్డ. పైగా వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అని భయపడ్డ నాకు నా ప్రాణ స్నేహితురాల కొడుకే తన కుటుంబమే అని తెలిసి ఆ క్షణం ఎగిరి గాల్లో గంతులు కూడా వేశాను తెలుసా. అలాంటిది ఇప్పుడు నీకెందుకు డౌట్ వచ్చింది? జడ వేయడం అయిపోగానే జడని ముందుకు వేస్తూ చిన్నగా తలపై కొడుతూ అడిగింది రాఘవి. ఔచ్, అబ్బా అది కాదే, అత్తు వాళ్ళు బావ వాళ్ళు అంతా బాగానే ఉన్నారు. ఇన్ఫాక్ట్ గా మావయ్య కూడా అక్కతో చాలా బాగా మాట్లాడతారంట. తను చాలాసార్లు చెప్పింది, నేను వాళ్ళ మాటలు కూడా విన్నాను. తనని సొంత కూతుర్లా చూసుకుంటాడు మావయ్య. కానీ ఉన్నాయి కదా 2 రాక్షసులు అని లీల అనగానే, రాక్షసులా? ఎవరే వాళ్ళు తెలియక అడిగింది రాఘవి. అదేమ్మా, బావ వాళ్ళ మొదటి చెల్లి ఆ మహాతల్లి, అలాగే ఆ బామ్మ. మూతిని 30 వంకరలు తిప్పుతూ చెప్పింది లీల. ఏంటి ఆ మాటలు? నీతో ఆల్రెడీ చెప్పా కదా, దానికి కొంచెం నోటి దూర్సు ఎక్కువ. చిన్నవాళ్ళని తక్కువ చూపు చూడడం అంటే అదో సరదా. అసలు దానికి ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఉంది కదా వాళ్ళ అమ్మమ్మ, ఆవిడ కూడా అలాంటిదే. పిల్లకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి చెప్పి పెంచినట్టుంది, అందుకే ఇలా తయారయ్యింది. ఈ విషయంపై నేను ఆల్రెడీ జానుతో మాట్లాడలేవే. మన బిడ్డ ఇంటికి పెద్ద కోడలు అంటే అత్త తర్వాత తనదే మొత్తం సామ్రాజ్యం. ఆ ఇంటిని నడపాల్సిన బాధ్యత మొత్తం దాని మీదనే ఉంటుంది. అలాంటిది మన బిడ్డకి ఏదైనా అవమానం జరిగితే కట్టుకున్న మొగుడే కాదు, అత్త మామూలు కూడా తిరగబడతారులే గాని ముందు నువ్వు పోయి త్వరగా మామిడాకులు తీసుకురాపో, చాలా లేట్ అవుతుంది అని అంది రాఘవి. అబ్బా పోతున్నాలే తల్లి దొబ్బకు అని లీల అనగానే, ఏంటి అంది రాఘవి. హిహి సారీ ఏదో అలా వచ్చేసింది.
పొరపాటున వచ్చిన బూతుని కవర్ చేసుకోవడం కోసం సారీ చెప్తూ చల్లగా జారుకుంది లీల. అక్కడే ఉంటే వీపు విమానం మోత మోగుతుంది తల్లి చేతుల్లో అనేసి. దాని చేష్టలకి తల్లి మనసు ఆనందంలో మునిగిపోతే చెల్లి మాటలకి అక్క ఆలోచనలో పడింది. నిజంగా లీల చెప్పినట్టు విన్ను చాలా మంచోడు. తనతో పాటే అత్తమామలు, అలాగే లక్ష కూడా. కానీ రంజని చాలా పర్టికులర్. అసలు లైఫ్లో సరైన డెసిషన్ తీసుకున్నానా? ఆ క్షణం ఆ టైప్ ఆఫ్ థాట్ తన పెదడిని పూర్తిగా చేరుకోకముందే వినీత్ వేనికి కాబోయే హబ్బీ గారి నుంచి మెసేజ్ వచ్చింది. ఐఎమ్ కమింగ్ బేబీ, నేను ఇచ్చిన డ్రెస్ మర్చిపోకు అంటూ వచ్చిన మెసేజ్ని చూసి అంతటి మెసేజ్లో కూడా అతని అపారమైన ప్రేమ ఎంతో పుష్కలంగా కనబడుతుంటే ప్రస్తుతానికి రంజని విషయాన్ని పక్కన పెట్టేసి ప్రేమగా మెసేజ్ చేసిన హబ్బీకి అంతకంటే ప్రేమగా ఓకే విన్ను, టేక్ కేర్ మెసేజ్తో పాటు 2 కిస్సులు కూడా ఇచ్చేసి బాత్రూంలోకి దూరిపోయింది వేణి. బయటకు వచ్చిన లీలను చూడగానే గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న ఆ ఊరి సర్పంచ్ కొడుకైన అబ్బులుగాడు తనని చూడగానే సొల్లు కారుస్తూ ఎవరితోనో బిల్డప్గా మాట్లాడుతూ హొయలుపోతుంటే వాడి యవ్వారం చిన్నప్పటి నుంచి చూస్తున్న లీల బుర్రకి చిర్రెత్తుకొచ్చి కాస్త చిరాకుగానే ఎక్కడా ఒళ్ళు కనపడనివ్వకుండా ఓనీతోనే ఒంటినంతా కప్పేసుకొని గబగబా తోటలోకి నడిచింది. అది దగ్గరికి రాగానే కావాలనే టేబుల్ ఫ్యాన్ని దాని వైపుకు తిప్పి ఆ గాలికి పక్కకు జరిగిన పైటలో ఉన్న దాని అందాలను చూసి చొంగ కార్చాలని పగటి కలలు కంటున్న వాడి నెత్తిన పచ్చి కొబ్బరి బొండం దుబ్బున పడేసి చల్లగా జారుకుంది అక్కడి నుంచి. అది చూసి చూస్తా ఇంకెంతకాలం ఇలా తప్పించుకుంటావో నేను చూస్తా. ఎలాగో పెద్దదాన్ని దక్కించుకోలేకపోయా. నిన్ను కూడా వదిలేస్తే మా నెత్తినెక్కి కూర్చుంటారు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు బేబీ. దాని పిల్లవని నీకు స్పాట్ పెట్టేస్తా. వంకరిగా నవ్వుతూ కసిగా అనుకున్నాడు దరిద్రుడు. వీడో పెద్ద పేవర్స్ గాళ్ళేండి, చదువు లేదు పాడు లేదు కానీ ఊర్లో కనిపించే ప్రతి అమ్మాయికి సైట్ వేస్తూ వాడి నాన్న ఒక పోరంబోకైతే పెద్ద గొప్పోడు అన్నట్టు తెగ ఫీల్ అయిపోతూ చిల్లర బతుకు బ్రతికి చేస్తున్నారు. ఇదే క్రమంలో రాఘవి గారి గురించి ఊరంతా రకరకాలుగా అనుకుంటున్న టైంలో పెద్ద సానుభూతి ఒలకబోస్తూ వాళ్ళకి అండగా ఉంటున్నాను అని చెప్పుకుంటూనే ఆ ఇంటి ఆడపిల్లలపై కన్నేసాడి దరిద్రుడు. వీళ్ళ టైం బాగుండో లేక ఇంకేంటో తెలియదు కానీ ఒకనాడు వేణి పట్నంలో జాబ్ సంపాదించుకొని అక్కడికి వెళ్ళిపోతుంది అని తెలుసుకొని పిచ్చెక్కిన కోతిలా పీకల దాకా మందు తాగేసి దాని ఒంటిపైనే చేయి వేయడానికి ప్రయత్నించాడు. అంతే, అక్కని ఆ దృష్టితో చూశాడన్న దానికే దాని కోపం నశాలానికెక్కి వాడు తాగిన బీర్ బాటిల్తోనే వాడి బుర్ర బద్దలు కొట్టి చిత్త కొట్టుడు వాయించి ఇంటి నుంచి గెంటేసింది లీల. అప్పటి నుంచి టైం కోసం ఎదురు చూస్తూ ఇంకా కోపంతో రగిలిపోతున్నాడు. రాఘవిది మధ్యతరగతి కుటుంబమే అయినా ప్రేమ అని నమ్మించి ఎవడో మోసం చేసి వదిలేస్తే తన కళ్ళ ముందే తన పేరెంట్స్ ఉరిపోసుకొని చచ్చిపోయారు. పరువు పోయింది అనేసి కన్న వాళ్ళని పొట్టన పెట్టుకున్న బజారు అనేసి ఆ ఊరి వాళ్ళు అంతా తనని ఒక వేశ్యగా, వ్యభిచారినిగా, బజారు మనిషిగా ఎవడితో పడితే వాడితో పోతుంటుంది అంటూ ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మాటలు అంటూ బ్రతుకుండగానే తన మనసుని చంపేశారు. అలాంటి బ్రతుకు నాకు ఇంకా ఎందుకు అనుకుంటున్న టైంలో తనకి వేణి దొరకడం, జీవితంపై కాస్త ఆశ కలగడంతో ప్రాణం తీసుకునే పనిని విరమించుకొని దొరికిన పిల్లని గుండెల్లో పెట్టుకుని చూసుకునేది. అప్పటికే వేణికి 4 ఏళ్లుంటాయి. పిచ్చిదానిలో రోడ్డు పక్కన దొరికితే తన సొంత కూతుర్లా చూసుకుంటుంది. అప్పటికే ప్రేమించి మోసం చేసిన ఆ దరిద్రుడి ప్రతిరూపం రాఘవి కడుపులో పడిపోయి 4 నెలలవుతుంది. ఆ విషయం తెలిసి తన ప్రాణం తీసుకోకుండా ఉండడానికి వేణి వల్ల ఒక కారణమైతే మేము చేసిన తప్పుకి అనవసరంగా ఇంకా పుట్టని పసికందుని ఎందుకు చంపడం అనేసి 9 మాసాలు మోసి కష్టాలు పడి దుఃఖాన్ని దిగమింగుకుని కనింది లీలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఊరు తనని ఎన్నెన్ని మాటలు అంటున్నా, ఎన్ని నిందలు వేస్తున్నా పట్టించుకోక మొగదిక్కు లేక ఉన్న ఇంటిపై ఎన్ని మగమృగాలు కాపు కాస్తున్నా ఒక శివంగి బ్రతికినట్టుగా బ్రతుకుతూ బిడ్డల్ని ఎంతో గొప్పగా పెంచుకుంది ఆ తల్లి. తన చదువుకి తగ్గ ఉద్యోగం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకొని తన బిడ్డలకి ఇది లేదు అనటానికి వీలు లేకుండా పెంచింది ఇప్పటి వరకు. పెద్ద బిడ్డ శ్రీవేణి బీటెక్ కంప్లీట్ చేసుకుని పట్నంలో జాబ్ సంపాదించుకుంది. చిన్న బిడ్డ శ్రీలీల ప్రస్తుతానికి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. దీనికి కాస్త దూకుడు ఎక్కువలేండి. అక్క ఎంత సైలెంటో చెల్లి అంత వైలెంట్. బెంగళూరులో జాబ్ కొట్టేసిన వేణి జాబ్తో పాటు తన లైఫ్ పార్ట్నర్ని కూడా కొట్టేసింది ప్రేమతో. ఇద్దరి లవ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులే అవుతుందిలేండి. వినీత్ ఇతను ఒక బిజినెస్ పర్సన్. పెద్దల పట్ల గౌరవం, అభిమానం ఎక్కువే.
ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకున్నా తల్లితో చెప్పుకొందే ఒక్క పని చేయడు. తల్లి చాటు బిడ్డ, చాలా మంచోడు. ఇతనికి 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ఫస్ట్ వినీత్, తర్వాత రంజని, నెక్స్ట్ లక్ష, ఆఖరున నిఖిత, మొత్తం 4. మొదట పెద్ద చెల్లెలైన రంజనికి పెళ్లి చేసేశారు. ప్రస్తుతం తను ఇప్పుడు 6 months ప్రెగ్నెంట్ గా ఉంది. ఈవిడికి చెప్పా కదా, కాస్త డబ్బు మైకం ఎక్కువ. వాళ్ళ బామ్మలాగా చిన్న వాళ్ళని తక్కువ చేసి చూడటం అదొక ఆటలా భావిస్తుంటుంది. దాని బుద్ధిని చూసి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నా పట్టించుకోదు. తనని తన బుద్ధిని ఎంత మార్చుకోమన్నా ఎవరి మాట వినదు. తన భర్త రంజిత్ వినీత్ తోనే కలిసి కంపెనీ మ్యాటర్స్ చూసుకుంటూ ఉంటాడు. తనకి ప్రాణ స్నేహితుడు కూడా. వారి స్నేహం వల్లనే కదా వీళ్ళిద్దరి ప్రేమ బలపడి పెళ్లి పీటలెక్కింది. వినీత్ తమ్ముడు లక్ష యంగ్ అండ్ డైనమిక్, అల్లరోడు, బట్ బుద్ధిమంతుడే. ఇంట్లో అందరికన్నా అమ్మమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం. కాకపోతే తను కాస్త చాదస్తం ఎక్కువ. చిన్నవారిని తక్కువ చేసి చూడడం లాంటివి చేసినప్పుడే పీకల దాకా కోపం వస్తున్నా ఏం మాట్లాడలేకపోయేవాడు. ఇకపోతే బామ్మ తర్వాత అంత ఇష్టం ఎవరైనా ఉన్నారంటే తన చిట్టి చెల్లెలు నిఖిత. కొట్టుకున్నంతసేపు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉన్నా దానికంటూ చిన్న కన్నీటి బొట్టు వచ్చినా సహించలేడు. అలా తెప్పించిన వాడి చర్మం వలిచినా వలిచేస్తాడు దెబ్బకి. ఇల్లంతా వీళ్ళ అలరే ఎక్కువ. ప్రస్తుతానికి లక్ష్ చదువును కూడా ముగించుకొని తండ్రి స్థాపించిన బిజినెస్ లోనే 2 కొడుకులు అడుగుపెట్టి మొత్తానికే తండ్రికి పని లేకుండా చేసేశారు. ఇకపోతే జానకి గారు, అదే వినీత్ వాళ్ళ అమ్మ, ఆ ఇంటి మహారాణి. పిల్లల్ని బానే పెంచాననుకుంటుంది కానీ కొంతమంది బుద్ధిని మాత్రం మార్చలేకపోయింది. ఆవిడ చాలా మంచివారే కానీ ఏం చేస్తాం, తల్లి తండ్రి బుద్ధుల్లో 1% కూడా రాకపోయే మొదటి కూతురికి. బిడ్డకి చెప్పి విసుగొచ్చి ఇక వదిలేసి చెప్పలేక పెద్ద బిడ్డ ప్రేమ సంగతి చెప్పగానే హ్యాపీగా ఫీల్ అయింది. తన కళ్ళ ముందే ప్రపోజ్ కూడా చేశాడు వేణికి. తల్లి కళ్ళ ముందు అలా ఇప్పటి వరకు ఎవరూ ప్రపోజ్ చేసి ఉండరేమో అన్న షాక్నెస్ తోనే తను ఇప్పుడు చెప్పకపోయినా రేపన్న నాడు నిజం తెలిసినాడు తనని తప్పు పడితే సహించలేను అనేసి తన జీవనం ఎలాంటిది, తను ఎలా పెరిగింది, ఎలాంటి పరిస్థితుల మధ్యన జీవిస్తుందో ఒక్కొక్కటిగా పూసుగుచ్చినట్టు తన ఫ్యామిలీ ప్రాబ్లం, తన సిచ్యువేషన్ అంతా చెప్పాక తెలిసింది తన ప్రాణ స్నేహితురాలి బిడ్డనే వేణి అని. జానకి రాఘవి చిన్నప్పటి నుంచి చాలా గొప్ప స్నేహితులు. చిన్నప్పుడు రాఘవితో ఫ్రెండ్షిప్ చేస్తూనే 2 చాలా గొప్ప ఫ్రెండ్స్ అయ్యారు. కానీ తను ఒక చిన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అనేసి జానకి వాళ్ళ అమ్మాయిన భ్రమరాంబ గారు కావాలనే వాళ్ళిద్దరిని వేరు చేసి దూరంగా తీసుకెళ్లిపోయింది. తల్లి మర్మం ఏంటో ఆనాడు అర్థం కాకపోయినా తనని దూరంగా తీసుకెళ్లి పెంచుతున్నా తను ఎక్కడ ఉండేది, ఏం చేస్తుంది ప్రతి సంవత్సరం తెలుసుకుంటూనే ఉండేది జానకి. కానీ పెళ్ళయ్యాక ఆ వీలు కూడా లేకుండా తన డీటెయిల్స్ అన్నీ మిస్ అయిపోయింది. తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. తెలుసుకోవాలి అని చూసినా తనకి దొరకలేదు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్లకి తన ప్రాణ స్నేహితురాల్ని అలాంటి స్థితిలో చూస్తుంటే తట్టుకోలేకపోయింది జానకి. వేణి తన గురించి చెప్తుంటే తన ప్రాణం నలిగిపోయి తన బాధంతా కాబోయే కోడలితో పెద్ద బిడ్డతో పంచేసుకొని స్నేహితురాలి చెంత చేరి తనివి తీరా ఏడ్చేసి అప్పుడే మిత్రురాలికి మాటిచ్చేసింది. నా ఈ బుజ్జి తల్లి నా ఇంటి పెద్ద కోడలు, ఇక నువ్వేం మాట్లాడుకు రాగి, నేను ఒకసారి చెప్తే అది ఫిక్స్ అని మర్చిపోయావా? తన తాహుతు కాదని పిల్లల ప్రేమకి అడ్డుపడుతున్న మిత్రురాలికి నోట మాట రానివ్వకుండా చేసేసి మంచి ముహూర్తం చూసుకొని నిశ్చితార్థం పెట్టుకుందాం అని బిడ్డ ప్రేమకి తనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి వెనుతిరిగింది. తను ఎలాంటిదో, ఎలాంటి వాతావరణంలో పెరిగిందో తెలుసుకున్నాక కూడా అతను తనపై చూపిస్తున్న ప్రేమకి నిజంగా ఆ క్షణం పడిపోకుండా ఉండలేకపోయింది వేణి. అందుకే అప్పుడు తనకి నో చెప్పడానికి ఏ రీజన్ లేక మనస్ఫూర్తిగా అతని ప్రేమను స్వీకరించింది. ప్రేమ సక్సెస్ అయితే ఆ ఆనందం వాళ్ళ కళ్ళల్లో ఎలా ఉంటుందో కనిపించదా అండి? అలానే విన్ను కూడా తన లవ్ సక్సెస్ ని పెద్ద పార్టీలా సెలబ్రేట్ చేసేసుకున్నాడు. ఆ ప్రేమ పక్షుల నిశ్చితార్థమే ఇప్పుడు జరగబోయేది. మరి వీరి జీవితాల్లో అనుకోని ఎలాంటి అవంతరాలు రానున్నాయో త్వరలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.